ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు, ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జమ్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లు కనుకైతే అది చాలా అబద్ధం అండి. జమ్ స్టోన్ వేసుకునేది కూడా, జమ్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జమ్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకోటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలలో గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అని తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే షష్ఠ స్థానంలో ఉంటున్న కుజుడు, అందులోనూ కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే సంపూర్ణమైన యోగ ఫలితాలను అందిస్తున్నారు. షష్ఠ స్థానంలో ఆగస్ట్ 26వ తేదీ తర్వాత సప్తమానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఆగస్ట్ 16వ తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు కూడా మనకి యోగ ఫలితాలను అందిస్తున్నారు. ఇక్కడ శని తృతీయ స్థానంలో యోగిస్తాడు, కానీ వక్రించేసేసాడు. ఆయన ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. పైగా అర్ధాష్టమ రాహు, దశమ కేతు. ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఒక ఆగస్ట్ మాసంలో ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో నిలకడ అనేది కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో మీకు అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఏదైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఇట్లా మీరు చేసి ఉంటారో, డబ్బుకి సంబంధించిన విషయంలో పొదుపు చేసుకోవడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ ఒక స్త్రీలతో కాస్త విభేదాలు కావచ్చు, అత్తయ్యతో ఇన్లాస్తో కాస్త ఇబ్బందులకరంగా ఉన్నప్పటికీ ఇలా చిన్నపాటి తర్వాత మీ యొక్క ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకు భర్త ఉద్యోగం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు, మీకు లేదా మీ భార్యకు చిన్నపాటి ఒత్తిడులు, ఆర్థికపరమైన ఒత్తిడులు, దూరము అంటే మీ భర్త ఏదో ఒక ఉద్యోగం నిమిత్తం దూరపు ప్రదేశానికి వెళ్ళి రావడానికి అట్లా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కావచ్చు. ఇలా ఎన్ని ఒడిదొడుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ తర్వాత అర్ధాష్టమ రాహు సైట్లు అమ్మాలనుకున్న వాళ్ళకి, ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, ఇల్లు అమ్మాలనుకున్న వాళ్ళకి, లేదా భూమికి సంబంధించిన తగాదాలు క్రియేట్ అవ్వడానికి ఇలా ఎన్ని ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోటు షష్ఠ స్థానంలో ఉంటున్న కుజుడు నేనున్నాను అని ఎవరో ఒకరు రావడము, ఎక్కడో ఒక చోటు చిన్నపాటి ఆశ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే నేను విన్ అవుతాను, నేను ముందుకు సాగుతాను, నేను బాగుంటుంది మన జీవితాలు అన్నట్టుగా మీకు ఒక ధైర్యాన్ని మీకు మీరే ధైర్యాన్ని చెప్పుకునే ప్రయత్నము. తర్వాత నవమస్థానంలో సూర్యుడు రావడం అనేది ప్రత్యేకంగా విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆస్తికి సంబంధించిన తగాదాలు వచ్చే సూచనలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మొత్తానికి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అయితే స్త్రీలతో విభేదాలు రాకుండా చూసుకోండి. తర్వాత స్త్రీల నుంచి లేదా పరపురుషుల నుంచి మోసపోయే అవకాశాలు, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేదా సైట్లు కొనుగోలు ఒక విషయంలో కావచ్చు, ఇలా
ఏదో ఒకటి చిన్నపాటి మోసం జరిగే సూచనలు కూడా ఉంటాయి. ఇంట్లో కూడా ఒత్తిడులు పెరగడము, ఇంట్లో డబ్బుకి లోటు జరగడము, ఇంట్లో ఒక ప్రశాంతత లోపించడము, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు శత్రువులుగా మారడము, ఇలా అన్నీ కూడా ఉన్నప్పటికీ కాస్త షష్ఠ కుజుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడాలి అనే ఒక తపన మీలో ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిందలా ఈ ఒక అర్ధాష్టమ రాహు దోష నివారణ కోసము నల్ల మినుములని శుక్రవారం రాత్రిపూట నానబెట్టేసి శనివారం ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. కాలభైరవేశ్వరుడికి గుమ్మడికాయ దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేయండి, లేదా కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా ఇక్కడ మీరు చేసుకోవాల్సింది దత్త ఆరాధన. ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్ర పారాయణము, దత్తక్షేత్రాలకి ఒకసారి వెళ్ళి రావడానికి ప్రయత్నాలు చేసుకోండి. దశమస్థానంలో ఉంటున్న కేతు శుక్రుల వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి అనుములు ఉలువలని కలిపి నానబెట్టేసి బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత పెరగన్నం దాళింబ్రతో కలిపి మిక్స్ చేసేసి పెరగన్నాన్ని ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి అందించడానికి ప్రయత్నాలు చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.